న్యూజిలాండ్ దేశం ఫెరల్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 2050 కల్లా ఆ దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలనుకుంటుంది. దాదాపు 2.5 మిలియన్ ఫెరల్ క్యాట్స్ న్యూజిలాండ్లో ఉన్నాయి. అంటే దాదాపు 25 లక్షలు అనమాట. ఫెరల్ క్యాట్స్ అంటే మామూలుగా మన పిల్లులే. అవి ఏదైతే డొమెస్టికేట్ కాకుండా వీధిలో తిరుగుతుంటాయో ఇవన్నిటిని ఫెరల్ క్యాట్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. వాటి వల్ల న్యూజిలాండ్ బయోడైవర్సిటీకి విపరీత నష్టం వస్తుందంట. దీనికి సంబంధించి న్యూజిలాండ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. 2050 కల్లా పూర్తి స్థాయిలో ఫెరల్ క్యాట్ పాపులేషన్ కంట్రోల్ చేయాలని, ఫెరల్ క్యాట్స్ని న్యూజిలాండ్లో తిరగకుండా చేయాలని చెప్పి కూడా న్యూజిలాండ్ డిసైడ్ అయిపోయిందనమాట. మనం చూస్తే కనుక న్యూజిలాండ్లో చాలా యూనిక్ స్పీషీస్, బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి న్యూజిలాండ్లో ఎండమిక్ స్పీషీస్ చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ ఫెరల్ క్యాట్స్ వల్ల అవి నాశనం అవుతున్నాయని, ముఖ్యంగా ఈ ఫెరల్ క్యాట్స్ అనేవి స్టోన్ కోల్డ్ కిల్లర్స్ అని చెప్పి న్యూజిలాండ్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని డిక్లేర్ చేసేసి 2050 కల్లా ప్రిడేటర్ ఫ్రీ 2050 లిస్ట్లో వాటిని చేర్చిందనమాట. ముఖ్యంగా ఈ ఫెరల్ క్యాట్స్ వల్ల పక్షులు కావచ్చు, లిజర్డ్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, ఏదైతే చాలా ఇంపార్టెంట్ జీవ వైవిధ్యానికి, ఎకోసిస్టమ్కి చాలా ఇంపార్టెంట్ స్పీషీస్ ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అవుతున్నాయంట. ఈ ఫెరల్ క్యాట్స్ వాటిని అటాక్ చేస్తున్నాయంట. ఫెరల్ క్యాట్స్ అనేవి వైల్డ్ హంటర్స్. సాధారణంగా ఇళ్లలో మనం పెట్ క్యాట్స్ పెంచుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇవి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. ఇండిపెండెంట్గా అంటే ఒకళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఆధీనంలో ఉండవు అనమాట. వాటినే ఫెరల్ క్యాట్స్ అంటాం. అయితే న్యూజిలాండ్లో పర్ క్యాపిటా ఓనర్షిప్ ఆఫ్ క్యాట్స్ చాలా ఎక్కువ అనమాట. దాదాపు సగం జనాభా అక్కడ ఇళ్లలో క్యాట్స్ని పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత వాటికి పిల్లలు పుడితే వాటిని రోడ్డు మీద వదిలేస్తారు. దీనివల్లే ఈ ఫెరల్ క్యాట్స్ చాలా పెరిగిపోయాయి. అంటే రోడ్డు మీద విచ్చలవిడిగా తిరిగే క్యాట్స్ చాలా పెరిగిపోయాయి అనమాట. యాక్చువల్లీ చాలామంది ఇలా క్యాట్స్ని చంపడం రైట్ కాదు. ఫెరల్ క్యాట్స్ అనే వాటిని ఎందుకు చంపాలి? వాటిని న్యూట్రింగ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే అది ఫ్యామిలీ ప్లానింగ్ టైప్ అనమాట. వాటిని న్యూట్రింగ్ చేసి వాటికి పిల్లలు పుట్టకుండా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులు వాదిస్తున్నారు. ఈ ఫెరల్ క్యాట్స్ అనేవి న్యూజిలాండ్ యొక్క బయోడైవర్సిటీని పూర్తి స్థాయిలో పాడు చేస్తున్నాయని చెప్పి, ఖచ్చితంగా ఈ ఫెరల్ క్యాట్స్ యొక్క పాపులేషన్ తగ్గించాలి, ముఖ్యంగా 2050 కల్లా ఫెరల్ క్యాట్స్ని న్యూజిలాండ్ నుంచి ఎలిమినేట్ చేశారని చెప్పి కూడా ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. ముఖ్యంగా న్యూజిలాండ్లో నేటివ్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ ఫెరల్ క్యాట్స్ నాశనం చేస్తున్నాయట. ప్రత్యేకంగా చూసుకుంటే కనుక షార్ట్ టెయిల్డ్ బ్యాట్స్ కావచ్చు, పుక్కునుయి అని చెప్పి సదరన్ డొటిరెల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెరల్ క్యాట్స్ వల్ల ఇబ్బందికి గురవుతున్నాయి. ఇవన్నీ కూడా చనిపోతున్నాయంట. ముఖ్యంగా న్యూజిలాండ్లో మనం చూస్తే కనుక సదరన్ దొతిరెల్ బర్డ్ అని చెప్పి చాలా ప్రత్యేకమైన పక్షి ఉంటుంది అనమాట. ఈ ఫెరల్ క్యాట్స్ వల్ల ఈ ప్రత్యేకమైన పక్షి అనేది ఎక్స్టింక్ట్, పూర్తి స్థాయిలో ఈ బర్డ్ అనేది కనుమరుగైపోతుందంట. ఈ ఫెరల్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో న్యూజిలాండ్లో ఇవి వైల్డ్ హంటర్స్ అనమాట. దాదాపు 1 మీటర్ పొడవు, 7 కేజీల బరువు ఉంటాయి ఈ ఫెరల్ క్యాట్స్. ఈ ఫెరల్ క్యాట్స్ న్యూజిలాండ్లో వీధుల దగ్గర నుంచి, వ్యవసాయ క్షేత్రాల దగ్గర నుంచి అడవుల వరకు బాగా విస్తరించున్నాయంట. అంతేకాదు నేటివ్ బర్డ్స్ కావచ్చు, బ్యాట్స్ కావచ్చు, వీటన్నిటికీ ఫెరల్ క్యాట్స్తో చాలా పెద్ద ముప్పు ఉందంట. మనం చూస్తే కూడా భారతదేశంలో ఏవైతే ఒక్కొక్కసారి పంటల నష్టానికి, ప్రాణ నష్టానికి గురి చేస్తాయో వాటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వర్మిన్గా గుర్తిస్తారనమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్పీషీస్ వల్ల లేదా ఈ ఎనిమల్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు నిజంగా దానివల్ల థ్రెట్ ఉందని నమ్మితే వాటిని వర్మిన్గా గుర్తిస్తారనమాట. ఏదైతే ఎనిమల్స్ కానీ, స్పీషీస్ కానీ ప్రాబ్లమాటిక్కో, ముఖ్యంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేస్తాయో వీటిని భారతదేశంలో కూడా షెడ్యూల్ 5 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వర్మిన్గా గుర్తిస్తారనమాట. అవి కాకులు కావచ్చు, ఫ్రూట్ బ్యాట్స్ కావచ్చు, లేదా ఎలుకలు కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూస్తే సాధారణంగా కామన్ క్రో, ఫ్రూట్ బ్యాట్స్, మైస్, ర్యాట్స్ ఇవన్నీ కూడా షెడ్యూల్ 5 వర్మిన్గా గుర్తిస్తారు భారతదేశంలో. ఇక్కడ భారతదేశంలో మనం చూస్తే కనుక బీహార్ రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ని కోరిందనమాట నీల్గాయని వర్మిన్గా గుర్తించమని. దానివల్ల చాలా పంట నష్టం జరుగుతుందని చెప్పి కూడా బీహార్ అప్పట్లో బాధపడింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వర్మిన్గా గుర్తించిందనమాట. అదేవిధంగా ఉత్తరాఖండ్ వాళ్ళు వైల్డ్ బోర్ని కూడా వర్మిన్గా గుర్తించమని అడిగారు. గుర్తించింది కూడా సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత రీసస్ మకాకుక్ అనేది షిమ్లా, అది ఒక రకమైన కోతి అనమాట. హిమాచల్ ప్రదేశ్లో విపరీతమైన పంట నష్టం జరుగుతుందని చెప్పి ఈ కోతుల్ని బ్యాన్ చేయమని అడిగారు, వర్మిన్గా డిక్లేర్ చేయమని అడిగారు. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వీటిని డిక్లేర్ చేస్తుంది అనమాట. ఇట్లా భారతదేశంలో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. మనం చూస్తే కనుక చాలా దేశాల్లో ఇలాంటి ట్రెండ్స్ మొదలయ్యాయి. లాస్ట్ ఇయర్ కెన్యా కూడా అక్కడ కాకుల సంఖ్య బాగా పెరిగిపోతుందని చెప్పి క్రోస్ని చంపేయాలని చెప్పి చాలా పెద్ద ప్లానే చేస్తుందన్నమాట. అయితే అసలు హ్యూమన్ బీయింగే ఎన్విరాన్మెంట్లో ఇంట్రూడ్ అయిపోయి బయోడైవర్సిటీని దెబ్బతీస్తున్నాడా అంటే అవుననే చెప్పాలి. అసలు ఇవన్నీ జరగటానికి కారణం, ఇవన్నీ పెరగటానికి కారణం మానవుడే. కాబట్టి ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, మొత్తం ఒక బ్యాలెన్స్ తీసుకొస్తేనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అయింది. కానీ ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిన తర్వాత కల్లింగ్ చేస్తాం, చంపేస్తాం అంటే రైట్ కాదు.